పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని రకాల డిపార్ట్మెంట్లందరికీ ఈరోజు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మా జక్రాన్పల్లి పోలీస్ తరఫున అందరూ కూడా శాంతి భద్రతలకు సహకరించాలి, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. గొడవలు చిన్న గొడవలు ఏవి కూడా పెట్టుకోకుండా అందరూ కలిసిమెలిసి పోలీస్ వారికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. జయ హే
जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। स्वतंत्र भारत माता। जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा। विंध्य हिमाचल यमुना सावधान। तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। Salute.
down. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तर
జక్రాన్పల్లి వైఎస్వై నుండి మన యూత్ నుండి మరి పార్టిసిపేట్ చేయడం, ఎక్కడైనా ప్రతి దగ్గర వాలీబాల్లో మరి మంచి షూటర్గా పేరు తీసుకొచ్చుకొని, అలాగే ఈరోజు భారత ఆర్మీలో కొట్టడం అంటే నాటే జోక్ ఇది. చాలా ఎంతో కష్టపడితే తప్ప ఈ ఫలితం రాదు. ఇంత మంచి కష్టపడి మరి మన తల్లిదండ్రులకు మన గ్రామానికి మంచి పేరు తెచ్చినందుకు మరోసారి అభినందిస్తూ మరి కార్యక్రమాన్ని ఈ బహుమతులను మరి స్పాన్సర్ చేసింది గన్న లక్ష్మణ్ గారు. మరి ఆయనను ఈరోజు మా కుల సంఘ సభ్యుల తరఫున మనం, అలాగే మా అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఆయనను చిన్నగా మరి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దయచేసి విజయ్ గారు ముందుకు రావాలి. భారత రాజ్యాంగం అరే జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ అరే జై 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 Next. Okay, class teacher resume. I request Naveen sir to please come under the dais. Madam. Round of applause. She is academic topper of 6th. Harshita B. Abhinaya. Abhigna. Sorry, Abhigna 9th. A. Harshita 8th B. B. Abhigna 9th A. M. Shalini 10th B. వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. Request her from 8th B. Our request A. Harshita from 8th B. She's got 81% of. Next B. Abhigna from 98. I request K. Ravikani from MPC first year scored 56%. Next S. Pranita from BPC first year. ఏ వ్యవసాయమైనా కష్టపడి పనిచేసి సంపాదిస్తాడో వాడు మాత్రమే తినగలుగుతాడు, వాడి కుటుంబానికి పెట్టగలుగుతాడు. డిపెండ్ అవ్వడం నేర్చుకుంటే ఏదో ఒక రోజు చెయ్యి వదిలేస్తారు, మీరు పడిపోతారు. సో నౌ యు ఆర్ బికమింగ్ మేజర్స్. సో యూ చూస్ యువర్ కోర్స్, యూ చూస్ యువర్ జాబ్. అది మాత్రమే నిన్ను నిలబెట్టగలుగుతుంది. ఎంతసేపు పక్క వాళ్ళు పని చేసి పెడితే, అమ్మ డ్రెస్ కొనిస్తే, నాన్న డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టడం కాదు. యాజ్ ఏ స్టూడెంట్గా మనం ఏం నేర్చుకోవాలి? మన ప్రాపర్టీని మనం కాపాడుకోవాలి, మన స్కూల్ని, మన కళాశాలని మనం కాపాడుకోవాలి, మన డ్రెస్సుల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి, మన బెడ్షీట్స్ని మనం నీట్గా పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మన ఎగ్జామ్స్ని మనం వీలైతే మన ఫ్రెండ్స్కి టఫ్ ఉన్న టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, హెల్ప్ చేయాలి. చదవడంలో వాళ్ళని ఒక గ్రూప్గా ఫామ్ చేసుకోవాలి. యూ ప్లే ఏ రోల్ ఆఫ్ మెంటర్ టీచర్గా లిటిల్ టీచర్గా నువ్వే రోల్ ప్లే చేయి. నువ్వు చెప్తున్న సబ్జెక్ట్ ఒక ఇద్దరు నీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది, నేర్చుకొని ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. దిస్ ఇస్ ద మెయిన్ రోల్. ఇదేమన్నా అంటే హార్డ్ టాస్క్ బెటర్ కాదు కదా, సింపుల్. ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్మడం నేర్చుకో.
నేను పర్ఫెక్ట్గా ఉంటాను, పక్క వాళ్ళు ఎలానైనా ఉండని. అమ్మాయి లేట్గా లేచిందా నీకు సంబంధం లేదు, అమ్మాయి కాపీ చేస్తుందా నీకు సంబంధం లేదు, అమ్మాయి టైం వేస్ట్ చేస్తుందా నీకు సంబంధం లేదు. నిన్ను నువ్వే మార్చుకోవాలి, నిన్ను నువ్వే షైన్ చేసుకోవాలి. అలా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటేనే బాధ్యతాయుతమైన దేశం తయారవుతుంది, అప్పుడే దేశం డెవలప్ అవుతుంది. చాలా కంట్రీస్లో కంపల్సరీ అంటే 18 ఇయర్స్లోకి పంపిస్తాను. దురదృష్టం ఏంటంటే మన ఇండియాలో ఎవ్వరూ రెస్పాన్సిబుల్గా ఫీల్ కాదు. అంటే మన పేరెంట్స్ చేస్తున్న గారాబమా, మన గవర్నమెంట్ ఇస్తున్న ఫెసిలిటీసా, లేక మనల్ని అందరూ మనలాగే అనుకుంటే అక్కడికి వెళ్ళేది ఎవరు? అందరూ మనమే తిరిగి కూర్చుందాము, భర్త పెడతాడు తల్లిదండ్రులు పెడతారంటే సంపాదించేది ఎవరు? లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా 18 సంవత్సరాలు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు 20 సంవత్సరాలు మీ అమ్మా నాన్న మిమ్మల్ని కష్టపడి సంపాదించి పెంచినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడం మీ బాధ్యత. I would like to invite గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన హై స్కూల్లో జరుగుతున్నటువంటి గణతంత్ర వేడుకలకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు మన స్థానిక ఉపాధ్యాయులు లింగం గారికి వార్డు మెంబర్లందరికీ నిధుల కమిటీ సభ్యులకు గ్రామాభివృద్ధి కమిటీ క్యాషర్లకు ఉపాధ్యాయులకు తిరుపతి రెడ్డి గారికి మరియు మన తోటి ప్రతి ఒక్కరికి పేరు పేరున
ఎప్పుడో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కోరుతుంది కాబట్టి నేను రాష్ట్ర సాధించాలని మన కుటుంబ సభ్యుల మధ్య ఆయన ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉంది. దాంట్లో కూడా నేను ఒక మెంబర్నే. మా యొక్క విజేపీ సభ్యులు అలాగే ఈరోజు ఈ వేదికలో మనం నిర్ణయించుకుంటున్నాము అంటే ఈ ప్రెస్లో ఫస్ట్ మనం అందరం కలిసి యాడ్ చేసుకోవాల్సింది వైపుల గడ్డం రాజరెడ్డి గారిని. ఎందుకంటే 2 సంవత్సరాలు ఉండి కూర్చొని నిలబడి ఇంత పెద్ద స్కూల్ మనం కట్టించినందుకు ఫస్ట్ వారికి నా యొక్క ధన్యవాదాలు, వారి ఆత్మను శాంతించాలని కోరుకుంటున్నాను. అలాగే విద్యార్థులు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన గ్రామం బాగుండాలి అంటే మీరు ఉపాధ్యాయులు చెప్పినటువంటి మంచి విద్యను మీరు శ్రద్ధగా విని మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన ఉపాధ్యాయులు వాళ్ళందరూ చాలా మంచి విద్యను అందిస్తున్నారు. ఇప్పటిదాకా మనం చెప్పేది ఏంటంటే మన యొక్క గ్రామ స్కూల్కు స్ట్రెంత్ ఇవ్వాలని సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు వారు కోరినట్టు మనము అందరం కలిసి పేరుగా మనం ఒక 10 మంది పిల్లల్ని చేర్చాలని నేను కూడా కోరుకుంటున్నా. మీ అందరూ దీన్ని గమనించాలని కోరుకుంటున్నా. వార్డు మెంబర్లకు, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అందరూ పెద్దలకు, నాయకులకు అందరం కలిసి మనం చదువుకుంటే కార్యం లేదు. తప్పకుండా ఈ పని చేద్దామని అందరం చేద్దామని నేను కూడా కోరుకుంటున్నా. అలాగే ఉప సర్పంచ్ శ్రీ నటా భోజన మేడం వారిని జ్యోతి మేడం గారు కోరుతారు. ప్రతి పనిలో ప్రతి దాంట్లో చిన్నగా అంటే దాన్ని ఓసారని అక్కడ ప్రత్యక్షమైతే ఆ సూక్ష్మ రూపంలో మాట చిన్నగానే ఉన్న హృదయం టెంపుల్ చేయడం జరుగుతుంది. పాఠశాల ఉపాధ్యాయులు సార్ రండి. ఏం చెప్తున్నా అంటే
కష్టపడండి, జాబ్ కొట్టండి. ఎంచుకుందాం. పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.